ఎన్నికల ఫలితం రోజు ఏంటి కేసీఆర్ గారి స్పందన? డెఫినెట్ గా హీ ఫెల్ట్ బ్యాడ్ కాకపోతే సంతోషపడతాడు. స్ట్రైట్ గా అప్పటిదాకా పాపం కాన్వాయ్ ఉండి రోడ్డు మీద సాఫ్ గా వెళ్ళేటోడు ట్రాఫిక్ లో పోయాడు. కాంగ్రెస్ లో చూస్తే ఒక రేవంత్ రెడ్డి మాత్రమే గట్టిగా మాట్లాడే నేర్పరితనం ఉన్నటువంటి వ్యక్తి. మనం గవర్నమెంట్ మాట్లాడితే మీరేందా నివారించారు కేసీఆర్ గారు. కానీ కేసీఆర్ గారికి అవి రెండుతో పాటు అతి విశ్వాసం స్పష్టంగా చెప్పారా ఎమ్మెల్యేలను మార్చండి. ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్రావు అయితే ప్రెస్ ముఖంగానే చెప్పాడు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కేసీఆర్ గారు అదేవిధంగా కేటీఆర్ గారు వీరు కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ లో పోటీ చేస్తారని చెప్పేశారు, క్లియర్ గా చెప్పేశారు. అసలు ఏంది ఇది బకింగ్హామ్ ప్యాలెస్ కంటే బాగుందని సెక్రటరీ అని చెప్పిన మరి ఇలా ఈయన ఉన్నాడు కదా, ఈయన పేరేంది మన డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క అవపడుతుందా? బంగారం దాని కూర్చున్నాడా? డిసెంబర్ 3 వరకు ఇచ్చినామా ఇవ్వలేదా? ఏబీపీ దేశం తరఫున సూటి ప్రశ్న వేస్తున్నా. బోన్ రెడీ చేశానంటారు రేవంత్ రెడ్డి, పులి బయటకు వస్తే వేయడానికి ఏంటి అకౌంట్? హాయ్ హలో వెల్కమ్ టు ఏబీపీ దేశం. ఇవాళ మన గెస్ట్ తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర చాలా కీలకమైంది. అంతేకాదు బీఆర్ఎస్ పార్టీలో కూడా ముఖ్యమైనటువంటి నేత, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం వెనుక ఆయన ఒక కృషి ఉంటుంది. అంతేకాదు గత ప్రభుత్వంలో ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్గా పనిచేశారు. అయితే ఇప్పుడు సమకాలీన రాజకీయాల మీద ఆయన మనతో మాట్లాడిన ఆయన ఎవరో కాదు, బోయినపల్లి వినోద్ గారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ప్రాముఖ్యత ఉన్నదా తగ్గిందా? గత ఎన్నికల్లో శాసనసభ ఎన్నికల్లో ఓటమి తర్వాత అదే రకంగా పార్లమెంట్ ఎన్నికలకు ఏ ఎజెండాతో ముందుకెళ్ళబోతున్నారు, రేవంత్ రెడ్డి పరిపాలన తీరు ఎలా ఉంది అనే అంశాలు ఆయన మనతో మాట్లాడేందుకు మనతో ఉన్నారు. నమస్కారం వినోద్ గారు. వినోద్ గారు చెప్పండి, చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం కలిసాం. అయితే హాట్ టాపిక్ ఏంటంటే ఇప్పుడు గత ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టబోతుంది బీఆర్ఎస్ అని అంతా అనుకున్నారు, మీరు కూడా అదే ఆలోచనతో ఉన్నారు. కానీ ఫలితం వేరే కావచ్చు. ఏంటి అసలు కారణాలు ఏంటి? మీ విశ్లేషణలో ఏం తెలియదు? అంటే కాంగ్రెస్ పార్టీ విపరీతమైనటువంటి ఆశలు చూపించింది తెలంగాణ రాష్ట్ర ప్రజలకి. హామీలు పెద్ద ఎత్తున చేయడం జరిగింది, అది మొదటి అంశం. రెండోది, గత 5 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ నాయకులు మా పార్టీ పైన, మా ప్రభుత్వం పైన, ముఖ్యంగా కేసీఆర్ గారి పైన, కేసీఆర్ గారి కుటుంబం పైన చేసినటువంటి ఆరోపణలకి మేము ధీటుగా సమాధానం చెప్పలేదు. ఓ విధంగా మా నిర్లక్ష్యంగా అని చెప్పి కూడా నేను భావిస్తున్నాను, వ్యక్తిగతంగా నేను భావిస్తున్నాను. ఎప్పుడైతే ఒక ఆరోపణ చేసినప్పుడు దానికి సూటిగా రిబెటల్ చేయకపోతే, దాన్ని పైన స్పందించకపోతే ప్రజలు మౌనమే అంగీకారం అనుకుంటారు. నా దృష్టిలో కొంత మాట్లాడాము, కానీ అంత ధీటుగా వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు, దాడిపైన ఒక స్పష్టమైన జవాబు కానివ్వండి, లేకపోతే స్పష్టమైనటువంటి ధీటుగా జవాబు చెప్పడం లోపల మేము విఫలమైపోయినాం. ఇది రెండో అంశం. కాబట్టి ఏమైపోయింది, ప్రజలు వాళ్ళు చేసినటువంటి ఆరోపణల్ని కొంతవరకు నమ్మినరు కూడా. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా అప్పులు చేసిండు, ఒక్కొక్కరి నెత్తిపైన 5 లక్షల అప్పు ఉన్నది అని చెప్పినటువంటి మాటలు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రజలు దాన్ని నిజమనుకున్నారు. నేను మొన్న ఒక ఎన్నికల ప్రచారం వెళ్ళినప్పుడు ఒక ఇంట్లో ఒక ఆవిడ మధ్య వయసు ఉంటుంది, 40 years ఉంటుంది, అత్తామామలు పక్కకున్నారు, బిడ్డ ఒక 10 సంవత్సరాలు బిడ్డ ఉంది పక్కకి. సారు అన్నీ మంచిగా చేసిండు కేసీఆర్, రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, నీళ్ళు ఇచ్చిండు, మా పెద్ద మనుషులకి ఆసరా పెన్షన్లు ఇచ్చిండు. కానీ అప్పెందుకు చేసిండు అయ్యా? ఒక్కొక్కరి నెత్తి మీద అప్పు ఉందట అని చెప్పి వాళ్ళ బిడ్డ నెత్తి మీద చేయబెట్టి ఒక్కొక్కరి నెత్తిపైన 5 లక్షల అప్పు ఉందట అని చెప్పి మాట్లాడుతూ, అంటే ఆమె ముఖ కవలికలు నాకు ఎట్లా పడంటే, రేపు వచ్చి ఆమె దగ్గర 5 లక్షల రూపాయలు బ్యాంక్ కూడా ఎంబడబడి అడుక్కుంటట్టు ఆమెని నిజంగా అప్పు ఉన్నట్టు భావించింది. సో ఇలాంటి ఆరోపణల్ని మేము స్పష్టంగా చెప్పకపోవడం కూడా ఒక కారణం. అయితే ఇక్కడ ప్రధాన విషయం ఏంటంటే, మీకు మీ పార్టీలో కేసీఆర్ గారు అద్భుతమైన వాక్చాతుర్యం, కేటీఆర్ గారు ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు, అలాగే కవిత గారు ఉన్నారు, మీరున్నారు, మీరంతా ధీటుగా సమాధానం చెప్పగలిగేవారు. కానీ ఎక్కడ పొరపాటు జరిగిందా? కాంగ్రెస్లో చూస్తే ఒక రేవంత్ రెడ్డి మాత్రమే గట్టిగా మాట్లాడే నేర్పరితనం ఉన్నటువంటి వ్యక్తి మనం గమనించవచ్చు. ఎందుకు ధీటుగా ఎదుర్కోలేకపోయారు? అప్పుడప్పుడు మేము ఫ్రాంక్లీ స్పీకింగ్ చెప్పదలుచుకుంటే, కేసీఆర్ గారు మనం ఇన్ని పనులు చేసినాం, ఇంత అభివృద్ధి చేసినాం, చిన్న తెలంగాణ రాదు, అయ్యేది కాదు, సచ్చేది కాదు, తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఏర్పడుతుంది అనే దాన్ని తెలంగాణ తెచ్చిన వాళ్ళు మనం, తెలంగాణ అభివృద్ధి చేసిన వాళ్ళు మనం, ప్రజలు వాళ్ళ మాటలు నమ్మరు అనేటువంటి అభిప్రాయంతో కేసీఆర్ గారు ఉన్నారండి. అందుకోసమే అప్పుడప్పుడు మీకు ధీటుగా చెప్తే కూడా గవర్నమెంట్ మాట్లాడితే మీరేందా కాము ఉండరు అని చెప్పి మమ్మల్ని కొన్ని సందర్భంలో నివారించారు కేసీఆర్ గారు.
అంటే పాపం కేసీఆర్ గారు ఆ అభిప్రాయంతో ఉండే ప్రజలు నమ్మరు, కాంగ్రెస్ పార్టీ బీజేపీ చేసేటువంటి ఆరోపణలు ప్రజలు నమ్మరు అనేటువంటి ఒక విశ్వాసంలో వారు ఉండే. ఓ విధంగా మా నిర్లక్ష్యం కూడా చెప్పాను నేను. రాజకీయాల్లో పట్ల వీ హ్యావ్ టు రిబెటల్, మౌనమే అంగీకారం అవుతుంది. అయితే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీకు గవర్నమెంట్లో 10 ఏళ్ళు ఉన్నారు, ఇంటెలిజెన్స్ పక్కడ్బంది ఇంటెలిజెన్స్ చేస్తాం. మీడియా పరంగా కూడా మనం ఓపెన్గా మాట్లాడుకుంటే చాలా వరకు బీఆర్ఎస్ పార్టీకి సపోర్టివ్గా ఉన్నటువంటి మీడియా, మీ సోషల్ మీడియా వారియర్స్ ఉన్నారు. ఇన్ని ఉండి కూడా సమాచారం వస్తుంది. 3-4 దఫాలుగా సర్వేలు కూడా చేశారు. సర్వేలకు అనుగుణంగా టికెట్లు ఇస్తామని కూడా చెప్పారు. మరి ఇవన్నీ ఎక్కడ ఫ్లాప్ అయ్యాయని చెప్పాలి? ఫ్లాప్ ఏం కాలేదు. కొంతవరకు మాకు కేసీఆర్ గారికి కొంత టఫ్ ఉన్నదనేటువంటి విషయం ఎన్నికలు దగ్గరకు వస్తున్న సందర్భంలో కూడా వారికి అర్థమైంది. అర్థం కాలేదని నేను అనుకోవడం లేదు, కానీ ఓటమి పాలమైతే అవుతుందని అనుకోలేదు. అట్లీస్ట్ 65-70 లోపల ఉంటాయని చెప్పి మేము భావించినాము. సరే, ఇప్పుడు సర్వత్రా వినికిడేంది, కొంతమంది ఎమ్మెల్యేలు మారిస్తే మీరు గెలుదురు అని అంటున్నారు. సరే, కొంతమంది ఎమ్మెల్యేలు మారిస్తే గెలుచుదాం కావచ్చు, మరి గెలవలసిన ఎమ్మెల్యేలు కూడా గెలవలేదు. ఆరోపణలు లేని ఎమ్మెల్యేలు, బాగా పనిచేసే ఎమ్మెల్యేలు, సమస్యలు పట్టుకొని ప్రజల మధ్యలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా గెలవలేదు. కొంతమంది పేర్లు ఇప్పుడు ఇక్కడ చెప్పడం అప్రస్తుతము. కాబట్టి ప్రజలు మార్పు చేయాలి, 10 ఏళ్ళు ఉన్నారు అని చెప్పేది ఒకటి. తర్వాత మా ప్రభుత్వ తీరు పట్ల కూడా కొంత భిన్నమైన అభిప్రాయం ఓ సెక్షన్లో వచ్చింది. పథకాల పేరిట కానివ్వండి, లేకపోతే కొన్ని ఆరోపణలు, కేసీఆర్ కలవడు అనేటువంటి విషయాన్ని కూడా బాగా దుర్మార్గంగా దుష్ప్రచారం చేశారు. కలిసే వాళ్ళని కలిసినోడు చెప్పుకోలేదు నేను కలిసినా అని చెప్పి, కలవనోడు నేను కలవని చెప్పారు. సో ఇట్లా జరిగినాయి. సో ఇప్పుడు పోస్ట్ మార్టం చేసేదానికంటే నేను కానీ మా పార్టీ కానీ ఇప్పుడు ప్రజాక్షేత్రంలో పట్ల గెలుపు ఓటములే సహజంగా తీసుకోవాలి. మనం దాని పెద్ద బాధపడాలి తప్పనిసరిగా ఓటమి పాలైనందుకు. బట్ వాట్ టు డూ నెక్స్ట్, ఇప్పుడు ఏం చేయాలని చెప్పేదే మా ముందున్నటువంటి ప్రశ్న. దానికి ధీటుగా సరైన రీతిలో నాకు నమ్మకం ఉంది. కేసీఆర్ గారిని అతి సమీపంలో ఉండి చూసిన, ఇప్పుడే మీరే ప్రస్తావించారు నన్ను పరిచయం చేస్తూ, 2001లో మేము తెలంగాణ తెస్తామంటే ఇది వచ్చేది కాదు సచ్చేది కాదన్నారు. మేము 2004లో పార్లమెంట్ సభ్యులు 5 గెలిచినాము. కేసీఆర్ గారు, నరేంద్ర గారు, నేను, రవీందర్ నాయక్ గారు, మధుసూదన్ రెడ్డి గారు, మేము 5 ఢిల్లీకి వెళ్ళాం. ప్రొఫెసర్ జయశంకర్ గారు, రిటైర్డ్ ఇంజనీర్ విద్యాసాగర్ రావు గారు. సరే, వాళ్ళిద్దరు ఇప్పుడు మన మధ్యలో లేరు, కానీ చనిపోయారు దురదృష్టవశాత్తు. ఇద్దరు కూడా, జయశంకర్ సార్, విద్యాసాగర్ రావు గారు, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ గారు. మేమందరం కూడా ఢిల్లీలో ఉండి తిరుగుతున్న సందర్భంలో ఎన్నో ఆటుపోట్లకు గురైనాం. తెలంగాణ ఇస్తామని చెప్పారు, కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టారు, రాష్ట్రపతి ఉపన్యాసంలో పెట్టారు, చూస్తామన్నారు. ప్రణబ్ ముఖర్జీ కమిటీ చేశారు. 32 రాజకీయ పార్టీలు, 28 రాజకీయ పార్టీలు సుముఖంగా లేఖలు రాసినాయి. ఇంకా రేపో మా వస్తుంది అనుకున్న తెలంగాణను సోనియా గాంధీ గారు ఎగ్గబెట్టారు. రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒత్తిడి మేరకు ఎగ్గొట్టారు తెలంగాణ. మళ్ళీ మేము ప్రజాక్షేత్రకు వచ్చినాం, మళ్ళీ ప్రజల దగ్గర తిరిగినాం. 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నాం, గెలవలేదు, ఓటమి పాలైనాం. అయినా కూర్చోలేదు కదా, మేము ఉద్యమానికి కొనసాగించినాం. 2014లో తెలంగాణ వచ్చింది, మేము కాంగ్రెస్ పార్టీతో చెప్పినాం, కలుస్తామని చెప్పినాం. మీరు కలిసేది, మీ లెక్కేంది, మీ పత్రం ఏంది, మీకు 4-5 సీట్లు ఇస్తాం, కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది, మీరు ఎంత, మీ లెక్కెంత అని కాంగ్రెస్ పార్టీ అన్నది. ఒంటరిగా ధైర్యంగా పోటీ చేసాం. ప్రజలు మాకు ధైర్యాన్ని ఇచ్చిండ్రు, ఓట్లు ఇచ్చిండ్రు, సీట్లు ఇచ్చిండ్రు, గెలిచినాము. 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా నడిపినాము. మళ్ళీ ఎన్నికలు పోయినాం, మళ్ళీ నువ్వే కావాలి సీఎం అని చెప్పి ప్రజలు గెలిపించిండ్రు, మళ్ళీ సీఎం అయినరు. ఈ 5 సంవత్సరాల పాట మరి కావలసిన పనులు చేసినాం. గోదావరి నది పైన, కృష్ణా నది పైన ప్రాజెక్టులు కట్టాం, కరెంటు ఉత్పత్తి కేంద్రాలు కట్టినాం, మరి సంక్షేమ పథకాలు ఇచ్చినాం. అయినా ప్రజలు మమ్మల్ని ఓడగొట్టారు. కాబట్టి దీన్ని కూడా స్వీకరిస్తాం మేము. ఓకే, మీరు చాలా మెచ్యూర్డ్గా ఓటమి కూడా అంగీకరిస్తూ మాట్లాడుతున్నప్పటికీ, ఎందుకంటే చాలా హోప్స్ బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి పరిస్థితుల్లోనే ఎన్నికలకు వచ్చాయి. అయితే ఇక్కడ నేను ఇంకొక ప్రశ్న కూడా అడగదలుచుకున్నాను. కాంగ్రెస్ చేసినటువంటి ప్రధాన ఆరోపణలో ఒకటి కుటుంబ పాలన. కుటుంబంలో కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవిత వీళ్ళు మళ్ళీ అవినీతి చేస్తున్నారనే ఆరోపణ కూడా అందులో ఇంక్లూడ్ చేస్తూ చెప్పడం జరిగింది. దీని మీద ఏంటి, ఇది ప్రభావం చూపిందంటారా? అంటే ఎన్నికల్లో కొంత దుష్ప్రచారం చేసిన కొంతమంది ప్రజలు నమ్మిన మాట నిజమే. కానీ కేసీఆర్ గారి కుటుంబం అంటే కేటీఆర్ గారు కానీ, కవిత గారు కానీ, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజకీయాల్లోకి రాలేదు కదండి. వాళ్ళు 2006 నుండి వచ్చి తెలంగాణ రాష్ట్ర సమితి కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు వచ్చినటువంటి పిల్లలు వాళ్ళు.
ఇప్పుడు రాజకీయాల్లో పిల్లలు రావద్దని చెప్పి నిషేధమేం లేదు. ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటే రావచ్చు. ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడే నైతిక హక్కు ఉన్నదా? పండిత్ జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇంకా వాళ్ళిద్దరు పిల్లల పేర్లు తెలివే నాకు. వాళ్ళు కూడా రావస్తుంటారు అంటే చెప్తున్నా, కాంగ్రెస్ వానికి ఎక్కడ హక్కు ఉన్నది మాట్లాడే హక్కు? తర్వాత బీజేపీ పార్లమెంట్ సభ్యులు ఇప్పుడు 300 చిల్లరన్నారు. దాంట్లో ఒక 60, 70, 80, 100 మంది వరకు పాత బీజేపీ లీడర్ల పిల్లలు, కొడుకులు, మంత్రుల కొడుకులు, ముఖ్యమంత్రుల కొడుకులు ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు బ్యాన్ ఉండాలనేది ఏం లేదు, కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నెపోటిజం అంటే వాళ్ళ కుటుంబం కోసము వాళ్ళ స్వార్థ రాజకీయాలు చేస్తే తప్పనిసరిగా తప్పుపట్టాలి. నేను కుటుంబ రాజకీయాలు అన్నప్పుడు కుటుంబ సభ్యులు రాజకీయాలు రావడం అనేది తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కుటుంబ సభ్యులు రాజకీయాలకు వచ్చి పెత్తనం చేస్తే అప్పుడు డెఫినెట్గా తప్పుపట్టాలి. అవినీతి కోసం చెప్పారు. కుటుంబం బాగా సంపాదించుకుంది, వాళ్ళ వరకు బాగా సంపాదన ఉంది, ప్రాజెక్టులు కావచ్చు లేదా పథకాల నుంచి కావచ్చు బాగా సంపాదించుకున్నారనే ఆరోపణ కూడా చేసింది. దాన్ని మీరు అంటే రుజువు చేయాలి కదా. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది కదా. మొన్న శాసనసభలో కేటీ రామారావు గారు స్పష్టంగా చెప్పారు, జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏంటని చెప్పిండ్రండి. ఇలా మా పార్టీ తరఫున మేమే జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏమని చెప్తున్నాం. సో క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి ఫ్యామిలీ కిందనే, పొలిటికల్ ఫ్యామిలీ కింద అంటే నేను చెప్తున్నానండి. కేసీఆర్ గారి వ్యక్తిగతంగా నేను చాలా దగ్గర నుండి చూసిన వాళ్ళని ఒకరు. వారు డబ్బు కోసం లొంగేటువంటి వ్యక్తి కాదు, డబ్బు సంపాదించుకోవాలనుకునే మనిషి కాదు. ఇది నేను అనడం లేదు, ఇలా రేవంత్ రెడ్డి గారే అన్నారు. హీ ఈజ్ మ్యాన్ ఆఫ్ డబ్బు సంపాదించి నా కుటుంబానికి ఇవ్వాలి, నా కొడుకులకి ఇవ్వాలి, నా బిడ్డలకి ఇవ్వాలి, నా మన్మన్లకి ఇవ్వాలి, నా మనవరాళ్ళకి ఇవ్వాలి అనే వ్యక్తి కాదు కేసీఆర్ గారు. సరే ఫండ్ అవి ఇవి రాజకీయాలు పట్ల ఎలక్షన్ పార్టీ నడపడానికి ఫండింగ్, దట్ ఈస్ ప్రపంచంలో అన్ని రాష్ట్రాల్లో అన్ని దేశాలలో ఉన్నది. ఓకే, ఇంకో కీలకమైన ప్రశ్న నాకున్న సమాచారం మేరకు, ఎందుకంటే నేను కూడా చాలా క్లీన్గా బీఆర్ఎస్ పాలిటిక్స్ చూస్తున్నట్టు కాబట్టి, ఎలక్షన్స్లో ఒక 20 మందిని మారిస్తే తప్పకుండా గెలుస్తుందని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు గట్టిగా కేసీఆర్ గారికి చెప్పినా వినలేదు, అలాగే ఆయన అమెరికా వెళ్ళిపోయారు అనేటువంటిది చాలా బీఆర్ఎస్ సర్కిల్లోనే. అమెరికా ఎందుకు వెళ్ళిపోయింది కానీ అభిప్రాయం అయితే ఉండేనండి, కొంతమంది మార్చాలని అభిప్రాయం మాలాంటి వాళ్ళకు ఉండే. ఎందుకంటే వీళ్ళు గెలిచే పరిస్థితి లేదు చేయాలని. కేసీఆర్ గారు నేను చెప్పిన ఇప్పుడు నాయకుడికి విశ్వాసం ఉండాలి, ఆత్మవిశ్వాసం ఉండాలి. కానీ కేసీఆర్ గారికి అవి రెండుతో పాటు ఒక విపరీతమైన నమ్మకం ఉన్నది అతనికి, అతి విశ్వాసం. అతని పైన అతనికి అతి విశ్వాసం ఉన్నది. తప్పకుండా గెలుస్తారు, ఓడిపోతే ఒకరిద్దరు ఓడిపోతారులే, వాళ్ళని ఎందుకు బాధ పెట్టాలనేది కూడా ఉంటుంది. కేసీఆర్ దగ్గర పెద్దది ఏంటంటే ఆయన కలవడి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను ఒక పని చేస్తానని హామీ ఇచ్చిన, మళ్ళీ మీరు వస్తానంటే అరే నీ పని చేయలేదు ఆయన నా మొహం ఎట్లా చూపించాలనే బాధతో కలవడు. ఒక్కొక్కరి మెంటాలిటీ అండి. కేసీఆర్ అంత సున్నితంగా ఆలోచిస్తారా? నేను పాపం మీ మీడియా ద్వారా చెప్పదలుచుకున్నాను, ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పకుండా ఆపుకోవడం కూడా కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సుధాకర్కి నేను పని చేసి పెడతా అన్న, నాతో అయితే లేదు, లేకపోతే నాకు చేతనైతే లేదో, లేకపోతే నాకు చేసే పరిస్థితి లేదో, లేదా మీకంటే ఇంకోటి వచ్చి దాని మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడో, దానివల్ల మిగతా వాళ్ళైతే వచ్చి సుధాకర్ కష్టం ఉన్నది అట్లా ఇట్లా చెప్పారు. కేసీఆర్ గారు ఏం చేస్తారు, ఐ కాంటాక్ట్ పెట్టుకోలేక బాధ పెట్టలేను అతన్ని చూసి అని చెప్పేసి ఒక్కొక్కరి సైకాలజీ. నేను దాన్ని తప్పుపడతలేను, ఇట్ ఈస్ హిస్ పర్సెప్షన్. నేనే ఉన్నా అనుకోండి, సుధాకర్ సారీ బాయ్ నాతో పని కాలేదు ప్లీజ్ ఏమనుకోకని చెప్తాను నాలంటుడి. హీఈస్ ఎ టిపికల్. అయితే ఇక్కడ ఒకటి చెప్పండి, కానీ తప్పుపట్టదు కేసీఆర్ గారు. ఓకే, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీరు కానీ కేటీఆర్ గారు కానీ ఇట్లా లీడర్లు స్పష్టంగా చెప్పారా ఎమ్మెల్యేలను మార్చండి బాగాలేదు సిచ్యువేషన్ అనేది? కేటీఆర్ గారి విషయం నాకు తెలియదు, కానీ చాలా మంది ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు అయితే ప్రెస్ ముఖంగానే చెప్పాడు 25-30 మందిని మార్చాలి అని చెప్పి. సో అట్లా చాలా మంది చెప్పారు అడిగినప్పుడు. అయితే నెక్స్ట్ విషయానికి వెళ్తే ఇంకొక చర్చ కూడా సాగింది. హరీష్ రావు లాంటి ఒక కీలకమైనటువంటి లీడర్ని కేవలం మెదక్కే పరిమితం చేసి ఎక్కువగా తిప్పలేదు. ఒకవేళ తిప్పితే రూరల్ తెలంగాణలో ఇలాంటి సమస్య ఎక్కువ సీట్లు గెలిచేవాళ్ళు. ఇప్పుడు ఓన్లీ అర్బన్ తెలంగాణలోనే ఎక్కువ సీట్లు గెలిచినటువంటి సందర్భం ఉంది. అక్కడ ఫలితం వేరేలా ఉండేది అని ఒక టాక్ కూడా వినిపిస్తుంది. ఎంతవరకు హరీష్ గారికి కేసీఆర్ గారు చెప్పిన పని చేసిండు, అతను విస్తృతంగా తిరిగిండు. హరీష్ కూడా తిరగలేదనేది కరెక్ట్ కాదు. మొన్నటి ఎన్నికల్లో హరీష్, కేటీ రామారావు, కేసీఆర్ మాలాంటి వాళ్ళు ఇప్పుడు నిన్న అనుకోండి 7 శాసనసభ నియోజకవర్గాలు విస్తృతంగా తిరిగిన తర్వాత పక్కకుండా జిల్లాలో 2-3 అసెంబ్లీ సెగ్మెంట్స్కు
భూపాలపల్లిలో పోయి రమ్మన్నారు నన్ను, నేను పోయి వచ్చిన. హన్మకొండలో పోయి రమ్మన్నారు, పోయి వచ్చిన. పరకాలకు పోయి రమ్మన్నారు, పోయి వచ్చిన. అది ఎవరికి మా మా రాష్ట్ర నాయకత్వము ఎక్కడ ఎవరితో లాభం జరుగుతుందో మనం తిప్పినాం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. చాలామంది, నేను ఒక్కనే కాదు, పల్లారాజేశ్వరరెడ్డి ఉన్నాడు, ఆయన పోటీ చేస్తున్నప్పటికీ కూడా లాస్ట్ మినిట్లో పోలింగ్ కదా అంతకుముందు ఖమ్మం జిల్లా పోయి వచ్చిండు. తక్కెలపల్లి రవీంద్రరావు గారు ఉన్నారు, చాలామంది. తర్వాత శ్రీనివాస్ గౌడ్ గారిని కూడా మహబూబ్నగర్ చేసే ముందు కూడా 2-3 చూడమని చెప్పడం జరిగింది. అంటే సరిగ్గా వినియోగించుకోలేదు హరీష్ రావు లాంటి లీడర్ని అనేది. అట్లా అంటే ఇంకేమైనా పూర్వపక్షాలు పార్టీలో ఉన్నాయంటారా? ఏం లేవండి. ఇప్పుడు బయట ఏం లేవని పచ్చి అబద్ధాలు. కేసీఆర్ గారికి, హరీష్ గారికి, కేటీఆర్ గారు కానీ అయితే మిగతా నాయకత్వం మా పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా మేము చాలా స్పష్టంగా ఉన్నాము. మళ్ళీ ఓటమి పాలైనప్పుడు కూడా ఈ బాధలు దిగమింగి చాలా కష్టపడి పనిచేస్తే మళ్ళా మనదే అధికారం వస్తుంది. ఎందుకంటే ప్రజలు తప్పనిసరిగా మనకి అధికారం అప్పచెప్తారనేటువంటి విశ్వాసంతో మేము అందరం ఉన్నాం. ఈ సమీక్ష నుంచి వెళ్ళిపోయే ముందు లాస్ట్ ప్రశ్న, ఈ దఫా ఎన్నికల ప్రణాళిక కావచ్చు, కేసీఆర్ గారి ప్రసంగాలు కావచ్చు, చాలా పేలవంగా ఉన్నాయన్నటువంటి విమర్శలు కూడా వచ్చాయి. ఎందుకు అటువంటి? ఎందుకంటే ఆయన అద్భుతమైన వాగ్దాటి, సూటిగా జనాల్ని ఐ కాంటాక్ట్ చేసి చెప్పి మాట్లాడగలిగే సత్తా ఉన్నటువంటి వ్యక్తి, ప్రసంగాలు మాత్రం చాలా పేలవంగా ఉన్నాయని ఎందుకు వచ్చింది అట్లా? ఇక్కడ మిస్టేక్ జరిగింది. పేలవంగా కాదండి, 10 సంవత్సరాల అధికారం ఉన్నోడు ఏం మాట్లాడతాడు? ప్రోగ్రెస్ ఇప్పుడే చెప్పాలి, తప్పితే వేరే వాళ్ళు ఎట్లా విమర్శించగలుగుతాడు? పాత కేసీఆర్, ఉద్యమ నేపథ్య కేసీఆర్ ఇప్పుడు ఎట్లా మాట్లాడగలుగుతాడు? 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మీరు ఏం చేసినా చెప్పాలి తప్ప, కానీ వేరే వాళ్ళ మీద ఆరోపణలు చేస్తే ప్రతిపక్ష నేతగా ఎట్లా ఉండబోతుంది, ఆయన రోల్ ఎలా చేయబోతున్నారు? కేసీఆర్ గారు తన పాత్రను బ్రహ్మాండంగా నిర్వహిస్తారు. ఎట్లయితే అధికార పక్షంగా ముఖ్యమంత్రిగా ఈ విధంగా అయితే వేగవంతంగా పనులు చేసి ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేశారో సంపూర్ణమైన అవగాహన ఉన్నది కేసీఆర్ గారికి. ప్రతి డిపార్ట్మెంట్ పైన, ప్రతి విషయం పైన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో పాల్పంచుకున్నాడు కాబట్టి, తన సోల్, తన ఆత్మను తెలంగాణ అభివృద్ధి కోసం పెట్టాడు కాబట్టి ప్రతి ఇంచ్ తెలంగాణ భూభాగం కేసీఆర్ గారికి తెలుసు. కాబట్టి ఒక ఆర్థిక పరిస్థితులు తెలుసు, సామాజిక ఊరికే విమర్శ కోసం విమర్శ చేయడు కేసీఆర్ గారు. ఒక బలమైనటువంటి ఒక మంచి ప్రతిపక్ష నాయకుడిగా ఎదుగుతాడు. నేను చెప్తున్నానుగా, రేవంత్ రెడ్డి గారికి బ్రహ్మాండ సూచనలు కూడా చేస్తాడు. ఎలా ఉండబోతుంది అంటే అసెంబ్లీలో? అంటే రేవంత్ రెడ్డి గారు చూస్తే కేసీఆర్ గారు పాలిటిక్స్ ముందు యాక్చువల్గా జూనియర్, ఆయన సీఎంగా ఉన్నారు. జూనియర్ అయినా సీనియర్ అయినా అట్లా ఇప్పుడు మా అంటే రాజీవ్ గాంధీ చాలా జూనియర్ ప్రధానమంత్రి అయినప్పుడు, చాలా మంది సీనియర్లు మంత్రులుగా ఉన్నారు. రాజీవ్ గాంధీ 40-45 ఇయర్స్కే ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు దేశానికి. యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ అతనే, రాజీవ్ గాంధీ గారు. కాబట్టి ఏజ్ ఈజ్ నాట్ ఎన్ ఇష్యూ, బట్ హౌ హీ అడ్మినిస్ట్రేషన్ ఎట్లా చేస్తారు. రేవంత్ రెడ్డి గారి పాలనకు వెళ్ళకముందే ఇంకొక ప్రశ్న కూడా అన్నమాట. మీరు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో ఏ ఎజెండా తెలబోతుంది? ఎందుకంటే గతంలో ఎజెండా వేరు, ఇప్పుడు మీరు ప్రతిపక్ష పార్టీగా ఇక్కడ ఉండి ఎన్నికల్లోకి వెళ్ళబోతున్నారు కాబట్టి పార్లమెంట్ ఎజెండా ఏమి పెట్టుకొని పోతుంది? తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, తెలంగాణ రాష్ట్రం సంక్షేమం కోసం, తెలంగాణ రాష్ట్ర ప్రజల హక్కుల కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, తెలంగాణను దేశంలో ఒక మంచి గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దాలంటే పార్లమెంట్లో తెలంగాణ వాదంతో, తెలంగాణ ఆత్మతోని, తెలంగాణ కళ్ళతోని, తెలంగాణ మనసుతో ఆలోచించేటువంటి ఎంపీలు ఢిల్లీలో ఉండాలి. అది కేవలం మా పార్టీ, గులాబీ జెండా పార్టీ బీఆర్ఎస్ పార్టీకే ఆ హక్కు ఉన్నది. ఎందుకంటే మాకున్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆంధ్రప్రదేశ్ కేటాయించారు, తెలంగాణకి కేటాయించలేదు. కానీ పార్లమెంట్లో కొట్లాడి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బీబీ నగర్ తీసుకొచ్చారు. ఇది ఒకే అంశం చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చట్టాన్ని తయారు చేసింది, కానీ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది, తెలంగాణకి ఇవ్వలేదు ఎయిమ్స్. బట్ మీ ఎయిమ్స్ కోసం కొట్లాడి ఎయిమ్స్ తీసుకొచ్చినాం. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఉమ్మడి హైకోర్టుగా మార్చిపడేసారు, దానికి కాలపరిమితి పెట్టలేదు. తెలంగాణ రాష్ట్రానికి మా హైకోర్టు మాకు కావాలని చెప్పి కొట్లాడి మరి తీసుకొని రావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర హైకోర్టు. సో ఈ విధంగా 7 మండలాలు తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్లో మరి మోడీ గారి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకు చేస్తే మేము ధీటుగా దాన్ని ఎదుర్కొని మరి అపోజ్ చేసి పార్లమెంట్లో ఒక పెద్ద నిరసన కూడా తెలియజేశాం. కాబట్టి చాలా విషయాలు ఇప్పుడు జాతీయ రహదారుల పట్ల
కొట్లాడి తెలంగాణ రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. రైల్వే లైన్లు కొట్లాడి తీసుకురావడం జరిగింది. ఈ విధంగా పనిచేసేటువంటి ఎంపీలు కావాలంటే ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఉండాలి, గులాబీ జెండా ఎంపీలు ఉండాలి, ఉద్యమ నేపథ్యం తెలిసినటువంటి ఎంపీలు ఉండాలి. అంటే ఇంకొక ప్రశ్న కూడా ఇస్తారు, 10 ఏళ్లలో మీరు ఇక్కడ అధికారం నుండి చేయలేంది, ఈ దఫా ఎంపీలుగా గెలిపిస్తే చేస్తారా అని ఒక ప్రశ్న ప్రజల నుంచి వస్తే ఏం సమాధానం? అధికారం ఎప్పుడు కూడా మేము లేము కదా ఢిల్లీలో. అడిగేటోళ్ళు ఉండాలి ఢిల్లీలో, అధికారం ఉండవలసిన అవసరం లేదు. అడిగేటోళ్ళు ఉండాలి ఢిల్లీ. ఉందా ఏమైనా ఎజెండా స్పెసిఫిక్గా తెలంగాణకి ఇది కావాలని? డెఫినెట్గా చాలా విషయాలు ఇప్పుడు మన సంక్షేమ పథకాల లోపల మన వాటా రావడం లేదు. తర్వాత జాతీయ రహదారుల లోపల మనకు హామీలు ఇచ్చిన ఏవి కూడా అమలు కాలేదు. తర్వాత ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్, దేశంలో 170 మెడికల్ కాలేజ్ మోడీ గారి ప్రభుత్వం ఇస్తే తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు. ఇలా నవోదయ విద్యాలయాలు తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పడితే ఒక్కటి ఇవ్వలేదు. దేశవ్యాప్తంగా కొత్త జిల్లాలకు ఇచ్చారు. ప్రతి జిల్లాలో ఒక నవోదయ విద్యాలయాలు ఉండాలి. నవోదయ విద్యాలయం అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు అవకాశాలు వస్తాయి. మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు అవకాశాలు వచ్చేటువంటి నవోదయ విద్యాలయాలు తెలంగాణ ప్రజలకు రాకపోవడం వల్ల గ్రామీణ విద్యార్థులు, గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులకు ఎంత నష్టం జరుగుతుంది. ఇలా కేవలం 9 ఉన్నాయి. 33 జిల్లాలు తెలంగాణ ఉంటే కేవలం 9 నవోదయ విద్యాలయాలు. 4 బీజేపీ ఎంపీలు గెలిచారు. ఒక్కసారి ఒక్కడు కూడా అడగలేదు దీన్ని. మరి నేను అడిగిన పార్లమెంట్ సభ్యుడిగా. కాబట్టి ఇలాంటివన్నీ అటు ఉండాలి ఢిల్లీలో పార్లమెంట్లో. అయితే ఒక విషయానికి వస్తే మీరు పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి బీఆర్ఎస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు మీరు గెలిచినటువంటి శాసనసభ నియోజకవర్గాలను బట్టి ఎన్ని సీట్లు గెలిచే అవకాశం? మేము 12 సీట్లు గెలుస్తాం నమ్మకం మాకు. ఎందుకు ఎంత ధీమా? ఎందుకంటే అంటే ప్రజలు ఓట్లు వేస్తారు. ఇప్పుడు మీకు మధ్యప్రదేశ్లో కాంగ్రెస్కి గెలిపించారు 2018లో. కేవలం 4 నెలల ఎన్నికలు ఇస్తే 30 మొత్తం ఫుల్ స్వీప్ చేసేసింది. ఏది బీజేపీ ఎంపీలు గెలిచారు. రాజస్థాన్లో ప్రభుత్వం కాంగ్రెస్కి అప్పచెప్పింది శాసనసభ ఎన్నికల్లో, పార్లమెంట్లో మొత్తం బీజేపీకి ఇచ్చారు. ఇక్కడ కూడా కాంగ్రెస్ మమ్మల్ని దించారు. రేపు ఇదే ప్రజలు మన తెలంగాణ పార్టీ బతకాలి, తెలంగాణ పార్టీ ఎంపీలు ఢిల్లీలో నేను ఊర్లో తిరుగుతున్నా కదండి, చాలా గొప్పగా ఉన్నది. టీడీపీ ఇప్పుడు బీజేపీకి వస్తే రామ మందిరం అనేటువంటి ఒక సబ్జెక్టు వాళ్ళు వెళ్ళదలుచుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పాజిటివ్ వస్తే ఇక్కడ అధికారంలో ఉంది, ఎక్కువ స్థానాలు ఇక్కడ గెలుచుకున్నారు. ఈ 2 పార్టీలకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ మీరు సీట్లు పోగొట్టుకున్నటువంటి పరిస్థితుల్లో మీరు ఇప్పుడు ఎన్నికలకు పోతుంది, మీకు ఎట్లా పాజిటివ్? ఇప్పుడు రామ మందిరం అయిపోయింది, బాబరీ మస్జిద్ని కూలబెట్టారు. 30 ఏళ్ళ తర్వాత రామ మందిరం కట్టారు, మంచి సంతోషంగా ఉన్నారు ప్రజలు. అయిపోయింది, ఇంకా సబ్జెక్ట్ క్లోజ్. అది ఉపయోగించుకోదా బీజేపీ? ఇంకా కట్టడం అయిపోయింది కదా, మోడీ కూలబెట్టలేదు కదా బాబరీ మస్జిద్ని. ఎల్కే అద్వానీ గారి నాయకత్వం కూలబెట్టారు, మోడీ గారు కట్టి కాలంలో కట్టారు. అయిపోయింది సబ్జెక్ట్. అది ఉపయోగపడదా ఈ ఎన్నికల్లో? పెద్ద బీజేపీకి ఉపయోగపడదు. మళ్ళీ మేము గెలుస్తామంటున్నారు, మోడీ ప్రధాని మళ్ళీ అవుతారు. గెలిస్తే గెలవచ్చు, నేను కాదంటలేను. గెలవచ్చు, గెలవకపోవచ్చు, అది వేరే విషయం. కానీ ఆ సబ్జెక్ట్ మాత్రం పెద్ద ఉపయోగపడదు వాళ్ళకి. ఎందుకంటే ప్రజలు రాముడు కేవలం బీజేపీ రాముడు కాదు కదా, ప్రజల రాముడు. కాబట్టి తెలిసి అయిపోయింది అది సబ్జెక్ట్. ఇక కాంగ్రెస్ వాళ్ళు నేను చెప్పినా కదండి, గెలిపించడం అయిపోయింది, మీరు ఇక్కడ పరిపాలన చేయండి, మీకోసం కొట్లాటో ఢిల్లీలో ఉండాలి, మీతో కాదు. మీకు ఎమ్మెల్యేలు ఇచ్చినాం, మీకు ముఖ్యమంత్రి ఇచ్చినాం, ఇక్కడ చూసుకొని మీరు. సో 12 స్థానాలు మాత్రం మీరు గెలిచే 100%. మీరు ఎక్కడి నుంచి పోటీ చేయాలి? నేను కరీంనగర్. అక్కడ కూడా మీకు గత శాసనసభ ఎన్నికల్లో దెబ్బ తగిలింది. ఈసారి ఎట్లా ప్యాచప్ వర్క్ చేసి? మేము 3 గెలిచాము, 4 ఓడిపోయాము. 3 గెలిచినప్పుడు కూడా మేము పార్లమెంట్ మొత్తం 7 అసెంబ్లీలో కూడా మేమే మెజార్టీ ఉన్నాం. ఇప్పుడు అక్కడ బండి సంజయ్ పార్టీకి 2,50,000 అంశం కావచ్చు, లేదంటే తనకు ఓడిపోయినటువంటి సానుభూతి కావచ్చు. అట్లా ఓడిపోయిన కాదు, ఆయన ఓడిపోయినందుకు ఒకసారి గెలిపించారు ఎంపీగా లాస్ట్ టైం. ఈ 5 సంవత్సరాలు అతను ఏం పని చేయలేదు అనేది ప్రజలు అనుకుంటున్నారు. నేను అనడానికి ప్రజలు అనుకుంటున్నారు. ఒక్క పని చేయలేదు, ఒక నియోజకవర్గ అభివృద్ధి కోసం చేయలేదు, తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడింది లేదు ఢిల్లీలో. ఆయనే కాదు, 4 ఎంపీలు వాళ్ళు బీజేపీలు గెలిచి. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కేసీఆర్ గారు, అదేవిధంగా కేటీఆర్ గారు, వీరు కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ లో పోటీ చేస్తారన్న చెప్పేశారు, క్లియర్గా చెప్పేశారు. కేసీఆర్ చేయరు, కేటీఆర్ చేయరు, ఇంకా ముఖ్యంగా హరీష్ రావు గారు లాంటి కానీ హరీష్ గారు కూడా చేయరు. మరి కవిత లాస్ట్ టైం నిజామాబాద్ చేసింది, ఇప్పుడు ఏం నాకు తెలియదు. అయితే మొత్తం మీద చూస్తే ఇంకొకసారి మనం వెనక్కి వెళ్తే మీరు చెప్పిన దాంట్లో కొన్ని పొరపాట్లు మీరు చేయడం వల్ల, లేదా మీరు అతి విశ్వాసం పోవడం కావచ్చు, సరిగ్గా మీరు ఎదుర్కోలేకపోవడం వల్ల మీ పార్టీ ఇక్కడ పోయింది అని చెప్తున్నారు. అసలు మరి కాంగ్రెస్కి ఏమి కలిసి రాలేదా? వాళ్ళ వ్యూహం ఏమి ఇక్కడ పారలేదా? ఎందుకంటే చాలా సందర్భాల్లో సునీల్ కనుగోలు టీం ఒకటి
ఇక్కడ ఉండడం ద్వారా సరిగ్గా ఆయనను ఎదుర్కోలేకపోయింది బీఆర్ఎస్ వాళ్ళు చేసిన ప్రచారాన్ని అని కూడా ఒక ప్రచారం జరిగింది. అంటే వాళ్ళ పాజిటివ్ ఏం లేవంటారా కాంగ్రెస్ గెలుపులో? కాంగ్రెస్ గెలుపు అంటే నేను చెప్తున్నాను కానీ ఒకటి 10 సంవత్సరాల పరిపాలన తర్వాత ఇంకొకటి మార్పు చేయాలని చెప్పి ఒక ఆలోచన, జనరల్ వ్యూ ఇచ్చినా కానీ ఇంకోసారి ఇంత పట్టాలి జనరల్ వ్యూ, అది బాగా ప్రచారమైంది. రెండోది నేను ఇంతకుముందు మొదట్లో చెప్పినట్టు మా మీద చేసినటువంటి ఆరోపణలకి ధీటుగా సమాధానం చెప్పే అవకాశం ఉన్నప్పటికీ కూడా మేము చెప్పలేకపోయినాం, అది మా ఫాల్ట్. ఓకే, సో వ్యూహంలో కొంచెం విఫలమైనట్లు మనం అనుకోవచ్చు. అట్లా కాదండి, మీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. తెలంగాణ రాష్ట్రం అప్పు చేసింది అని మాట్లాడుకుంటా. తెలంగాణ రాష్ట్రం చేసినటువంటి అప్పు దాదాపు 28 రాష్ట్రాల పట్ల తెలంగాణ చివరి నుండి 4వ. ఈ దేశంలో తెలంగాణ కంటే 24 రాష్ట్రాలు ఎక్కువ అప్పులు చేసినాయి. అప్పు చేస్తే కూడా తప్పు కాదు. తెలంగాణ రాష్ట్రం చేసినటువంటి అప్పు దేనికి చేసింది? గోదావరి నది పైన, కృష్ణా నది పైన ప్రాజెక్టులు కట్టడానికి చేసింది. కరెంటు ఉత్పత్తి కేంద్రాలు నెలకొల్పడానికి చేసింది. మిషన్ భగీరథ ప్రతి గ్రామానికి ప్రతి ఊరికి నీళ్లు తీసుకురావడానికి చేసింది. మిషన్ కాకతీయ తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు 40,000 చెరువులు కుంటల్ని మరమ్మతు చేయడానికి చేసింది. అప్పు చేసి ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేదు, అప్పు తీసుకొచ్చి పెన్షన్లు ఇవ్వలేదు, అప్పు తీసుకొచ్చి రోజువారీ ప్రభుత్వ రోడ్లు వేయడం ఆ పనులు ఇవ్వలేదు. ఇన్వెస్ట్మెంట్ చేసింది. ప్రభుత్వం తీసుకొచ్చినట్టే అప్పు ఇన్వెస్ట్మెంట్ చేసింది. నేను ఒక్క 2 విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను. ఇవాళ కరెంటులో ఇవాళ మనకు 7,778 మెగావాట్ల ఉత్పత్తి ఉండే తెలంగాణ వచ్చినప్పుడు. ఇవాళ 26,000 మెగావాట్ల ఉత్పత్తి కేంద్రాలను నిర్మించడం, 19,000 మెగావాట్లు ఆల్రెడీ ఉత్పత్తి అవుతున్నది. తర్వాత మీకు ఏది కరెంటు ఉత్పత్తి లోపల అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు మనం వచ్చినటువంటి ప్రాజెక్టులు ఏం కట్టినాం అనేది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మీకు చెప్తాను. కరెంటు ప్రొడక్షన్ అయిన తర్వాత ఫస్ట్ 400 kV సబ్స్టేషన్స్కి వెళ్తుంది కరెంటు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణలో 6 400 kV సబ్స్టేషన్స్ ఉండేవి. అది పెద్ద సబ్స్టేషన్స్ అంటే అవి 6 ఉంటే ఇప్పుడు 25 కట్టినాం 400 kV సబ్స్టేషన్స్. 220 kV సబ్స్టేషన్స్ 51 ఉంటే 103 కట్టుకున్నాం. 132 kV సబ్స్టేషన్స్ 176 ఉంటే 250 కట్టుకున్నాం. 33 kV సబ్స్టేషన్స్ 2,138 తెలంగాణ వచ్చినప్పుడు ఉంటే ఇలా 3,200 కట్టినాం. అంటే 33 kV సబ్స్టేషన్ అంటే పల్లెటూర్లలో ఉంటాయి. 2-3 ఊర్లకు ఒక సబ్స్టేషన్ వచ్చిందండి. తర్వాత 400 kV సబ్స్టేషన్ చాలా ముఖ్యం. అది అంటే కరెంటు ఉత్పత్తి అయిన తర్వాత ఫుల్ పవర్తో వస్తుంది. అది దాన్ని ఫస్ట్ మళ్ళీ తగ్గించాలి. అవి 6 ఉంటే ఇప్పుడు 25 కట్టినామండి. తర్వాత హై టెన్షన్ లైన్స్ 11,607 కిలోమీటర్ల లైన్లు ఉంటే ఇలా 1,83,000 కిలోమీటర్లు లైన్లు వేసుకున్నాం, హై టెన్షన్ లైన్. మరి వీటికి డబ్బులు కావాలి కదండి. దీంట్లో అప్పు చేస్తే తప్పేందండి? అంటే ఎంత దుర్మార్గంగా మా పైన ఆరోపణలు చేసింది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ. ఇవి కాదంటాడా? ఇలా 6 కాంగ్రెస్ వాడు మాకు అప్పచెప్పినప్పుడు 6 ఉండే, ఇలా 25 కట్టించి అప్పచెప్పినట్టు బంగారుపల్లిలో పెట్టించినట్టు కాదా మేము? ఇలా రేవంత్ రెడ్డి గారికి బంగారుపల్లిలో పెట్టించినాం మేము. తర్వాత చూడండి, మీకు 7,778 మెగావాట్ల ఉత్పత్తి తెలంగాణలో బొగ్గు ఉంటుంది, తెలంగాణ నీళ్లు ఉంటాయి. కేవలం 7,700 మెగావాట్ల ఉత్పత్తి కేంద్రాలు తెలంగాణలో కట్టింది కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్ళు పరిపాలించి. మేము కేవలం 10 సంవత్సరాల పాటు 7,000ని 26,000 తీసుకొచ్చినాం కరెంటు ఉత్పత్తి కేంద్రాలు. కరెంటు తయారైంది తెలంగాణలో. ఎప్పుడు కరెంటు పోదు, ఇప్పుడు కరెంటు పోతుందంటే వాళ్ళ నిర్లక్ష్యం వల్ల పోతుంది. అత కరెంటు ప్రొడ్యూస్ చేసేది పెట్టినాం తెలంగాణలో. అందుకే బంగారుపల్లిలో ఇచ్చినామని చెప్పినా నేను. తర్వాత మీకు ఇంకా మీకు వాడకము ఇవన్నీ లెక్కలు చేస్తే నేను చెప్తలేను. నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వ సంస్థది ప్లానింగ్ కమిషన్ 70 లక్షల మంది పేదరికంలో ఉండే తెలంగాణ వచ్చినప్పుడు
అది దాదాపు 45,000 మందిని దానికి తీసుకొచ్చినాము. ఇలా కేవలం 30,000. అంటే ఇవన్నీ వాళ్ళ లెక్కలు. 30 లక్షల మంది. తర్వాత జీడిపి పెరగడం, పర్ క్యాపిటల్ ఇన్కమ్ 1,12,122 రూపాయలు అంటే ఇలా 3,17,115 అయినాయి. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఈ రాష్ట్రంలో ఎంతైతే ఆర్థికంగా వనరులు ఏర్పడాయో జీడిపి అంటారు, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఉత్పత్తి 4.51 లక్షల కోట్లుంటే ఇలా 13.27 లక్షల కోట్లు. ఇది నేను చెప్తలేను, కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ చెప్తున్నది. తర్వాత తెలంగాణ రాష్ట్రము సొంత ఆదాయం SOTR అంటారు, స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 84.2%. మన బడ్జెట్లో మన రాష్ట్ర వనరుల శాతం 84.2%. ఇది దేశంలో రెండో స్థానం. మొదటిది హర్యానా 86.9%, మనది ఇలా 84.2%. అచ్చా, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ డెట్ రేషియో తెలంగాణ చాలా తక్కువ ఉన్నది. అప్పు చేసిండంటే ఇలా రేవంత్ రెడ్డి గారి పార్టీ కాంగ్రెస్ పార్టీ, బండి సంజయ్ గారి కిషన్ రెడ్డి గారి పార్టీ బీజేపీ పార్టీ పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాలు తెలంగాణ కంటే ఎక్కువ అప్పులు చేసినాయి. అయినా నేను తప్పుపడతలేను, కానీ ఇక్కడ ఈ రెండు పార్టీలు మా పైన ఆరోపణలు చేసినాయి. జవాబు చెప్పారా వీళ్ళిద్దరు? నోరు మూసుకొని కూర్చుంటారు. ఇవాళ మీ రాష్ట్రం గిన్ని రాష్ట్రాలు మాకంటే ఎక్కువ అప్పు చేసింది తెలంగాణ. ఇంత ఉండి కూడా మీరు ప్రజల్లో దాన్ని గతంలో కూడా ఎలక్షన్స్కి ముందు కూడా ఇవన్నీ మీరు ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడం సందర్భం ఉంది. కేసీఆర్ గారు, హరీష్ రావు గారు అంతా చెప్పినా కూడా ప్రజల్లో ఎందుకు రిసీవ్ లేదు? ఎందుకంటే ఏమైందంటే అబద్ధము నిజం చెప్పులు వేసుకొని బయటకు రాకముందే అబద్ధం ప్రపంచం మొత్తం తిరిగి వస్తారు, ఊరంతా తిరిగి వస్తారు. ఎందుకంటే తెలంగాణ సామెత ఉన్నది, అరే నిజం బయటకు పోకముందే అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది. అబద్ధమే ఊరంతా తిరిగి వచ్చింది. ఎవడైనా మన పక్క ఫ్లాట్ ఉన్నోడు గోల్డ్ మెడల్ వచ్చిందంటే ఎవడైనా చెప్పుకుంటారా? పక్క ఫ్లాట్ ఫెయిల్ అయిందట మన కొడుకు అంటే ఊరంతా ఫ్లాట్ అంతా తెలుస్తుంది, అపార్ట్మెంట్స్ అందరికీ తెలుస్తుంది. మంచి జరిగితే ఎవడు చెప్పుకుంటారండి? ఒక ఊర్లో ఇంకో గవర్నకి యాక్సిడెంట్ అయిన వార్త చూడండి మీరు కూడా టీవీలో, యాక్సిడెంట్ 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 అని. ఎంత తప్పు కాదు చెప్తున్నారు. నెగటివ్ది ఎక్కువ ప్రచారం అవుతుంది కాబట్టి మా పైన నెగటివ్ వార్తలు ఎక్కువ ప్రచారమైంది. మాట అన్నారు బంగారు పల్లెల్లో ఇచ్చామని, ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు కానీ కేసీఆర్ గారు కానీ? అంతా మీరు సంపద సృష్టించినటువంటి పరిస్థితులు మీరు చెప్తున్నారు. ఇప్పుడు తీసుకెళ్లి కాంగ్రెస్ చేతుల్లో పెట్టడం అనేది ఎట్లా ఉంది అసలు? కేసీఆర్ గారు స్పందన 2-3 విషయాలు చెప్తారండి. అంత మంచి సెక్రటరేట్ కట్టాం, గర్వపడే సెక్రటరేట్ కట్టాం. నేనెవరు క్రికెటర్స్ కూడా పోతాడో ఇప్పుడు చూపించుకున్నారట లండన్ వాళ్ళు, ఎవరు సోషల్ మీడియాలో చూసాడు. ఇంగ్లాండ్ టీం వాళ్ళు అసలు ఏంది ఇది బకింగ్హామ్ ప్యాలెస్ కంటే బాగుందని సెక్రటరేట్ అని చెప్పిన వాళ్ళకి. అంత గొప్ప ఘట్టం. ఎవరున్నా పర్లేదు, కేసీఆర్ కూర్చున్నాడా, రేవంత్ రెడ్డి కూర్చున్నా అప్రస్తుత ప్రజలకి. గెలిపించినోడు కూర్చోవాలి, కూర్చున్నారు, పనిచేస్తారు. ఎంత బాగా కట్టినామండి. దాని మీద ఎంత దుర్మార్గంగా మాట్లాడిన వీళ్ళే. ప్రగతి భవన్ ఇల్లు, బంగారం ట్యాపులు, లేదా బంగారం కంబోర్డ్స్, బాత్రూంలు, మన బుల్లెట్ అద్దాలు అది చెప్పిండు కదా. మరి ఇలా ఈయన ఉన్నాడు కదా, ఈయన పేరేంది, మన డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క అవపడుతుందా? బంగారం దాని మీద కూర్చున్నాడా? బంగారం నల్లాల చేలు కడుక్కుంటాడా బట్టి విక్రమార్క? చెప్పాలి కదా మరి ఆయన. ఇవంతా ఏం లేదు, సింపుల్ ఇల్లు అని చెప్పాలి కదా. చెప్పరు వీళ్ళు, ఎందుకంటే నోరు తిరగదు కదా. బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు అని చెప్పాడు. మొన్న టెండర్ వీల్స్ దోమలు వస్తానని చెప్పి జాలి కోసం టెండర్ పిలుచుకున్నారు. అరే ఒక కేసీఆర్ గారు యాజ్ చీఫ్ మినిస్టర్ అసెంబ్లీలో చెప్పాడు, ఇది నా ఇల్లు కాదు, ఆ ప్రగతి భవన్ మీద దుష్ప్రచారం చేయకండి, దాన్ని వాడు హాస్పిటల్ చేస్తా అన్నాడు, ఓ మెంటల్ హాస్పిటల్ అన్నాడు, ఓ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అన్నాడు. ముఖ్యమంత్రి ఒక గౌరవప్రదంగా వేరే రాష్ట్ర ముఖ్యమంత్రులు, వేరే రాష్ట్ర బ్యాంకర్సు, లేకపోతే వేరే దేశ అతిథులు వచ్చినప్పుడు ఆడ ముఖ్యమంత్రి ఇస్తే తెలంగాణ గౌరవం. అంత పెద్ద లాన్స్ అయితే ఇన్ని కట్టి సందర్భంలో నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. ఎన్నికల ఫలితం రోజు ఏంటి కేసీఆర్ గారి స్పందన ఏంటి? ఇట్లా రిజల్ట్ అట్లా చూసేసరికి ఆయన ఎలా ఫీల్ అయ్యారు? పక్కనే ఉన్నాడు, నేను పక్కకే ఉన్నాను, బాధపడ్డాడు. ఇక ప్రజల నిర్ణయం మనం ఏం చేద్దాం అనుకున్నాడు.
డెఫినెట్గా హీ ఫెల్ట్ బ్యాడ్ కాకపోతే సంతోషపడతాడు, బాధపడ్డాడు, తప్పు జరిగిందని ఉన్నాడు, ఏదో సారి దిద్దుకుందాంలే, తర్వాత ఎక్కువ మాట్లాడలేదు ఆ రోజు, ఆయన బాధల్లో ఉన్నాడు. లేసేసి కారు ఎక్కేసేసి స్ట్రైట్గా అప్పటిదాకా పాపం కాన్వాయ్ ఉండి రోడ్డు మీద సాఫ్గా వెళ్ళేటోడు ట్రాఫిక్లో పోయాడు. హీ హాస్ టు బేర్ ఇట్, అంతే కదా, తప్పే ఉన్నది అట్లా. ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి బీఆర్ఎస్గా మీరు ఉన్నారు, జాతీయ పార్టీగా మీరు అయ్యారు. ఇప్పుడు పార్లమెంట్ స్థానాలు ఓన్లీ తెలంగాణలో చేస్తారా, పక్క మహారాష్ట్ర కానీ? ఈసారి తెలంగాణలో చేస్తామండి. ఇంకా వేరే ఎక్కడ? అంటే ఒక రకంగా ఈ ఎన్నికల ఫలితం అనేది మీ జాతీయ రాజకీయాలకు సంబంధించి పుల్ స్టాప్ పెట్టినట్టు అనుకోవాలా, కామా పెట్టినట్టు అనుకోవాలా? అది కేసీఆర్ నిర్ణయం చేస్తాడు. నేను నా వ్యక్తిగతంగా అయితే మేము తెలంగాణకు పరిమితం అయితే మంచిదని నా వ్యక్తిగత అభిప్రాయం. కేసీఆర్ గారు నన్ను అడిగితే నేను చెప్తాను. ఇంకొక విషయం కూడా చెప్పండి, మీరు ఇప్పుడు వచ్చేటువంటి ఈ కొన్ని కామెంట్స్ చూస్తున్నాం, కేటీఆర్ గారు కానీ కడియం శ్రీహరి గారు కానీ త్వరలో మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది, ప్రభుత్వం కూలిపోతుంది అనేటువంటి కూలిపోతుందని చెప్పి మాట్లాడకూడదు. మా వాళ్ళు ఎవరు కూడా మాట్లాడకూడదు. కూలిపోతే మేమెందుకు అనాలి? కూలిపోతే వాళ్ళు కూలిపోవాలి కదా, మనం ఎందుకు అనాలి? మీ ప్రయత్నం బీఆర్ఎస్ నుంచి ఏముండదు? మేము అస్సలు దాని జోలిగో. మేము మంచిగా ఈ రాష్ట్రంలో ఒక గౌరవప్రదమైనటువంటి ప్రతిపక్ష హోదాని మేము పాత్ర నిర్వహిస్తాం. నా దృష్టిలో అయితే, నా వ్యక్తిగతంగా అయితే, అధికారంలో ఉన్నవాడి కంటే తెలివైనటువంటి ప్రతిపక్ష నాయకుడు చాలా ఎక్కువ పనులు చేయించుకోవచ్చు, ప్రజలకు సేవ చేయొచ్చు. కానీ ఇటువైపు మీ ఎమ్మెల్యేలు పోయి రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు, మొన్న 5 ఎమ్మెల్యేలు కలిసి. చీఫ్ మినిస్టర్ కలవడం తప్పేముందండి? రేపు నాకు పదవి నేను కూడా టైం తీసుకుంటా, ఆయన ఇస్తే పోయి కలుస్తా. పార్టీకి సమాచారంతో కలిసారా? కలిసారు వాళ్ళు. యాజ్ ఎమ్మెల్యేస్ దే హ్యావ్ టు మీట్ కదా. చీఫ్ మినిస్టర్ కలిపితే ఎవరిని కలుస్తారు వాళ్ళు? కోమటిరెడ్డి అని 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు, ఎంతవరకు నమ్మచ్చు? అలాంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా కాంగ్రెస్ నుండి? ఎవరు చేయడం లేదు, మా వాళ్ళు ఎవరు పోరు. చాలా తప్పుడు ఆలోచన. ఎందుకు పోతారు మా వాళ్ళు? కాంగ్రెస్ నుండి అలాంటి ప్రయత్నాలు ఏం జరగవంటారా? కాంగ్రెస్లో కూడా అలాంటి ప్రయత్నాలు చేసినట్టు కూడా నాకు తెలియదు, నేను వినలేదు కూడా. ఎవరు కూడా అలాంటి లేదు. ఓన్లీ పత్రికల మీడియాలో రాస్తున్నారు కానీ తప్పితే మా పార్టీ ఎమ్మెల్యేలు గట్టిగా ఉన్నారు. మా పార్టీ ఎమ్మెల్యేలు ఏమన్నారంటే, ఓకే లెటర్స్ ప్రజల క్షేత్రాల్లో ఉందాం, పని చేసుకుందాం, మంచి బ్రహ్మాండంగా వచ్చే 5 సంవత్సరాలతో ప్రజలు మనకే అప్పచెప్తారు ప్రభుత్వాన్ని. అయితే మీ బీఆర్ఎస్ అంశాలు పక్కన పెడితే ఈ నెల రోజుల పాలన మీరు చూసారు కదా, నెల రోజులు దాటి 2వ నెలకు కూడా వచ్చేస్తే ఎట్లా ఉంది అసలు కాంగ్రెస్ పరిపాలన? నేనైతే ఇప్పుడే తెలుసుకోలేదు, ఎందుకంటే వీ హ్యావ్ టు గివ్ టైం. వాళ్ళు 100 రోజులు అన్నారు కాబట్టి 100 రోజుల దాకా వెయిట్ చేసే మాట్లాడాలి. అంటే కొన్ని ప్రగతి భవన్ కంచె తొలగించడం కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు మీద వాళ్ళు రివ్యూ చేయడం కానీ, దాని మీద అయితే ప్రధానంగా ఇప్పటికీ ఆరోపణలు చేస్తున్నారు, మీరేమంటారు? కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద వాళ్ళు రివ్యూ చేయవలసిందే, ఎందుకంటే డెఫినెట్గా సింక్ అయింది. అది ఎందుకు సింక్ అయింది, దేనికోసం సింక్ అయింది, ఏం తప్పిదం జరిగింది, లేకపోతే మానవ తప్పిదమా, లేకపోతే సృష్టి రహస్యమా తెలియదు. కానీ వీళ్ళని కేసీఆర్ గారి వైపు చూపిస్తున్నారు, ఎందుకంటే ఆరోపణ చేస్తారు, దాని మీద పబ్లిక్ ఎవరు దాన్ని పట్టించుకోలేదు. మేము కూడా పెద్ద తప్పిదం జరిగితే కేసీఆర్కి ఏం సంబంధం అండి? నాణ్యత లోపడం అనుకోండి, ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ అంటే ఇంజనీర్స్, కేసీఆర్కి ఏం సంబంధం? మీరు ఏదైతే ప్రజల్లో పాజిటివ్ కోసం మీ ప్రభుత్వాన్ని చెప్పుకోవడం కోసం ఏవైతే అస్త్రాలు ప్రయోగించారో అవే అస్త్రాలతో రేవంత్ రెడ్డి మీ మీద దాడికి దిగుతుంది తెలుస్తుంది. ఎగ్జాంపుల్ కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మీరు చాలా గొప్పగా చెప్పారు. రెండోది తెలంగాణ ఆదాయంలో టాప్ అని చెప్పారు, వాళ్ళేమో అప్పులు అని చెప్తున్నారు. కాళేశ్వరంలో అవినీతి జరిగింది, అందులో భాగమే ఈ పగులు అని చెప్తారు. మూడోది విద్యుత్ కోసం మీరు ఇప్పుడు లెక్కలు చెప్పారు, విద్యుత్ సంస్థలు నష్టాల పాలైపోయినాయి, విద్యుత్ కుంభకోణాలు జరిగాయని ఆయన ప్రచారం చేస్తున్నారు. దాంతోపాటు ధరణిని మీరు చాలా గొప్పగా చెప్పారు, అదే ధరణి మీద వాళ్ళు రివ్యూ చేస్తున్నారు. ఇట్లా ఏదైతే మీరు పాజిటివ్గా ప్రజలు చెప్పారో దాంతో మీ దాడి జరుగుతుంది, ఏమంటారు? సుధాకర్ గారు, వెరీ గుడ్, మంచి క్వశ్చన్. ఇవన్నీ మాట్లాడాను కదా, మొదట మాట్లాడాను, మళ్ళీ వారం 10 రోజులు మాట్లాడతలేరు. అప్పుల పాలని చెప్తాడా రేవంత్ రెడ్డి? ముఖ్యమంత్రి కుర్చీగా తెలియకముందు దాన్ని అన్నాడు, ఇలా ఆయనకి లెక్కలు చూపిస్తలేరు అధికారులు. సార్ మనం చాలా బెటరు, దేశంలో మనకంటే 23 రాష్ట్రాలు, మీ పార్టీ పరిపాలించే కాంగ్రెస్ పార్టీ, మీ బీజేపీ పరిపాలించే పార్టీలు మనకంటే అధ్వానంగా ఉన్నాయి, ఇంతకంటే ఎక్కువ అప్పులు తీసుకొచ్చినాయి. మనం తీసుకొచ్చిన అప్పులు ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రా మీద పెట్టాం, ₹1 కూడా వేరే వాటి మీద సాధారణ ఖర్చు పెట్టలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద పెట్టాం, అటు పాలమూరు ఎత్తిపోతల పథకం కృష్ణానది పైన పెట్టాం. ఆ ప్రాజెక్టులు పనులు పెట్టిన డబ్బులు వృధా కావు కదండి, డబ్బులు అయితే వేస్ట్ కావు. ఇలా మిషన్ భగీరథ 1,25,000 కిలోమీటర్ల పైప్ లైన్లు వేస్తాం, అప్పుతోనే వేస్తాం.
భూమి చుట్టూ 4 సార్లు తిరిగి వచ్చేది ఎంత దూరం ఉంటుందో, మొత్తం భూగోళం చుట్టూ 25,000 కిలోమీటర్లు అటు ఇటు, 1,25,000 అంటే 5 సార్లు భూమి చుట్టూ తిరిగితే ఎంత దూరం ఉంటుందో గన్ని కిలోమీటర్ల పైప్ లైన్ వేసి ఇప్పుడు భూమిలో ఉన్నాయి కదా. ఆ డబ్బు వృధానా? ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టుల కోసం దాదాపు 1,00,000 ఎకరాల భూసేకరణ చేసినాం. 2 లక్షల నుండి 7-8 లక్షలు పర్ ఏకర్ కంపెన్సేషన్ ఇచ్చినాం. ఇలా 20 లక్షలు 30 లక్షలు కూడా ఎకరం దొరకదు. 1,00,000 ఎకరాల భూమి ఎవరిది? ప్రజలదే కదా, ప్రభుత్వంది కదా. అది అప్ప. దాని ఎంత విలువైంది దాని ఆస్తి విలువ. కాబట్టి ఇప్పుడు మాట్లాడతలేరు. చూసారా రాబడి తెలంగాణ రాష్ట్రం లెక్క చూడండి, మొత్తం 84.2 అంటే రాష్ట్ర బడ్జెట్ 100 రూపాయలు పెడితే 84 రూపాయలు తెలంగాణ ప్రజల పైసలు, కేవలం 16 రూపాయల కేంద్ర ప్రభుత్వం పైసలు. ఇది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కాదంటాడా? అడుగుమానండి. అదే ఎన్నికల ముందు ఇది తప్పు అన్నాడు, ఇలా కాదంటాడా? ఇంకొక విషయం చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ చెప్తున్నాను మీకు. మా మీద నిరుద్యోగులు ఉద్యోగాలు ఇవ్వలేదు 1,61,000 ఉద్యోగాలు 10 సంవత్సరాలు నింపినము. మొన్న జనవరి 4వ తారీఖు లోపల వాళ్ళకి జీతాలు ఇచ్చిండు. ఈ ఫిబ్రవరి 4వ తారీఖు లోపల ఇస్తాడు. ఇచ్చిన తర్వాత మళ్ళీ నేనే అడగదలుచుకున్నాను, మిస్టర్ రేవంత్ రెడ్డి నువ్వు ఈ 1,61,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినావా ఇవ్వలేదా? మిస్టర్ కోదండరామిరెడ్డి ప్రొఫెసర్ సాబ్ నువ్వు ఇవ్వలేదను. నవ్ యూఆర్ అన్ ఎమ్మెల్సీ. లెక్క చూడు ప్రభుత్వం. మీరు పిలిస్తే చీఫ్ సెక్రటరీ వస్తుంది, ఫైనాన్స్ సెక్రటరీ వస్తాడు, జిఏడి సెక్రటరీ వస్తాడు. మీరు ముగ్గురుతో మీరిద్దరు కూర్చొని మాట్లాడుంటే 1,61,000 ఉద్యోగాలు కేసీఆర్ గారి ప్రభుత్వం 2014 నుండి 2023 డిసెంబర్ 3 వరకు ఇచ్చినామా ఇవ్వలేదా? రేపు చెప్పమని చెప్పండి. సూటిగా మీ ఏబీపీ దేశం తరఫున సూటి ప్రశ్న వేస్తున్నాను. ఎందుకంటే జనవరి 4 నాడు నువ్వు జీతాలు ఇచ్చినావు, రేపు ఫిబ్రవరి 4వ తారీఖు లోపల జీతాలు ఇస్తావు. ఆ ఉద్యోగస్తులు ఎవరు? కేసీఆర్ గారు నింపిన ఉద్యోగస్తులు. నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తావు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో. నేను అడుగుతున్న డిసెంబర్ 2024 నాడే ఇవ్వు, కానీ 2 లక్షల ఉద్యోగాలు తీయాలి. ఇవాళ కోదండరామ్ ఎమ్మెల్సీ గారిని అడుగుతున్నా, 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడెక్కడ ఉన్నంత లిస్టు తయారు చేయి. నీకు ఇంతకంటే పెద్ద పని లేదు. బికాస్ మీరు స్పేరేట్ చేసిన మూమెంట్ని జేసీ సూటిగా 1,61,000 ఉద్యోగాలు మేము నింపినమా నింపలేదా? నేను నింపినని చెప్తున్నాను. నేను ఒక బాధ్యతాయుతమైనటువంటి నాయకుడిగా. జీతాలు మీరు ఇచ్చిండ్రు, మొన్న జనవరి 4 లోపల ఇచ్చారు. రేపు ఫిబ్రవరి 4 నాడు మీరు ఇస్తున్నారా ఇస్తలేదా? ఈ నింపినమా నింపలేదా స్ట్రేట్గా చెప్పాలి మిస్టర్ రేవంత్ రెడ్డి అండ్ మిస్టర్ కోదండరామ్ గారు. మేము కూడా కోదండరామ్ గారిని ఈ ప్రశ్న అడగాల మీరు. నేను 1,61,000 ఉద్యోగాలు నింపినమని చెప్పిండ్రు, మీరు నింపలేదన్నారు. మీరు జీతాలు ఇచ్చారు మొన్న జనవరి 4 నాడు, ఇప్పుడు ఫిబ్రవరి 4 నాడు ఇస్తున్నారు. మీ చీఫ్ సెక్రటరీ, మీ ఫైనాన్స్ సెక్రటరీ, మీ జిఏడి సెక్రటరీ గారు కూర్చోబెట్టి ఇవి నింపినరా నింపలేదా అని స్పష్టంగా తెలంగాణ ప్రజలకు చెప్పాలని నేను అడుగుతున్నాను. తర్వాత 2 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వంలో ఏ డిపార్ట్మెంట్లో తీయండి ఉన్నాయని చెప్పిర్రు. తీసి ఓ గీగి డిపార్ట్మెంట్లో గిరిగిన ఉద్యోగాలు నింపబోతున్నాం. డిసెంబర్ 24 నింపండి. నేను ఇప్పుడు నింపమనట్లేదు, ఎందుకంటే టైం లేదు, చాలా కష్టమైతే, అది ఈజీ కాదు. జాబ్ క్యాలెండర్ కూడా ఇచ్చారు, తొందర ఏం లేదు. మీరు ఇంకొక 6 నెలల టైం తీసుకోండి. ఎందుకంటే నిరుద్యోగ యువకులకి ఇవ్వండి. ఇవన్నీ మా పైన చేసినటువంటి ఆరోపణలు అండి. నేను స్ట్రేట్గా అడుగుతున్నా కదా. ముగించే ముందు ఒక 2-3 ప్రధాన ప్రశ్నలు. ఒకటి, దావోస్ పర్యటన సందర్భంగా కూడా ఆయన కేటీఆర్ గారిని టార్గెట్ చేస్తూ, అంటే మేము చాలా ఎక్కువ తెచ్చాము, 20,000 కోట్లు మాత్రమే వాళ్ళు ఎంఓఎల్ చేసుకుంటే మేము 40,000 కోట్లు నేను ఎంఓఏ చేశాను అనేది రేవంత్ రెడ్డి గారి. ఈ దావోస్ పర్యటన నేను అదాని కూడా నేను చెప్తాను. ఈ దావోస్ పర్యటన నేను కేటీఆర్ లేకపోతే మిస్టర్ రేవంత్ రెడ్డి అని మాట్లాడదు. ఈ దావోస్ పర్యటనలన్నీ కూడా ఓ విధంగా చెప్పదలుచుకుంటే ఎక్స్ట్రావాంజా ఈవెంట్స్. ఇవన్నీ కూడా ఎవడు పెట్టుబడిదారుడు ఇప్పుడు వస్తాడండి, వాడిని లాభం వస్తే పెట్టుబడిదారు వస్తాడు. ఈ ఎంఓఈలతో వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఎంతమంది రియాలిటీలో కూడా వస్తారనేది చూడాలి మనం. నాకు తెలుసు ఇది ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీటింగ్స్లో పెద్ద అది కేటీఆర్ కానీ లేకపోతే
రేవంత్ రెడ్డి కానీ లేకపోతే అంతకుముందు ఇంతమంది వేరు నాకు తెలియదు కానీ దానితో ఆయన ఒప్పందం ఇంకా నేను అదానా అదానా అంబానా అనేది ఇరవడండి. ఎవరైనా కూడా క్యాపిటలిస్ట్, పెట్టుబడిదారి, మల్టీనేషనల్స్ లాభం ఎక్కడ వస్తే అక్కడ పోతాడండి. చివరిగా ఈ వ్యక్తులతోని ఈ ఎంఓయూలతో నచ్చేది కాదు. కాకపోతే మనం కొంచెం ప్రోయాక్టివ్ ఉండొచ్చు, వాళ్ళకి అనుమతులు ఇవ్వడం లోపల ఇబ్బంది పెట్టకుండా చేయొచ్చు. ఎక్కడ వరకే యాజ్ ఎ ఫెసిలిటేటర్గా నువ్వు ఉపయోగపడతావు, ముఖ్యమంత్రిగా లేదా ఐటీ మంత్రిగా. ఆనాడు కేటీ రామారావు గారు కానీ లేదా ఈనాడు మన శ్రీధర్ బాబు గారు కానివ్వండి, లేదా ఎవరైనా కానీ ఒక ఫెసిలిటేటర్గా నువ్వు ఉపయోగపడతావు తప్ప కానీ ఏదో నేను వస్తే పెట్టుబడిదారు వచ్చిండు అనేది కరెక్ట్ కాదు. రెండోది 17 ఫిబ్రవరి వారు పుట్టినదినము. ఆ రోజు నుండి తెలంగాణ భవన్ మా పార్టీ ఆఫీసులో రోజు ఉండి కూర్చొని పనిచేస్తాడు. కేసీఆర్ ఎట్లా పనిచేస్తాడో నాకు తెలుసు. మాకు దెబ్బ తాకినప్పుడు కేసీఆర్కి ఎక్కువ పనిచేస్తాడు. ఇప్పుడు కేసీఆర్ మొత్తము మళ్ళీ తెలంగాణ ప్రజల హక్కుల కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తాడు. బోన్ రెడీ చేశానంటాడు రేవంత్ రెడ్డి, పులి బయటకు వస్తే వేయడానికి. ఏంటి ఆ కామెంట్? ఇంపాసిబుల్ అండి. ఆయన ఊరికే కామెంట్లు చేసే. ఇప్పుడు అందుకే మొన్న ఫస్ట్ వాళ్ళతో కుందేళ్ళం పెడతారా, వాళ్ళతో పులి పెడతారా నేను చెప్పిన. సోషల్ మీడియాలో ఎవరు అడిగారు నన్ను, వాళ్ళతో పులి పెడతారా, వాళ్ళతో పులి పెడతారా, బోను వాళ్ళ రెండు అన్నాడు. బోన్లో పోయి పులి ఎక్కడ బోన్లో పడతారా? దాన్ని ఇప్పుడు కానీ పులిని పట్టేటోడు ట్రాంక్యులైజర్స్ ఇస్తాడు. దాన్ని చూసి దాన్ని కొడతాడు, బాణంతో కొడతాడు లేదా పిస్టల్తో కొట్టి అక్కడ దాంట్లో వేయిన తర్వాత మత్తు వచ్చి కింద పడితే అప్పుడు దాని మీద ఎత్తాడు. బోన్లలో పులిలా దాంట్లో ఏమైనా గొర్రె నొప్పు అది పెడితే అది ఆకలినప్పుడు వస్తుంది, కానీ అది వేటాడి దొరకబట్టేది. అడవి పంది వంట లేదా కుక్క వంట పోయి అది ఎట్లా పోయి తినదు, అది వేరే జంతువులాగా. దానికి వేట ఇష్టం. సో కేసీఆర్ గారిని ఇప్పుడు వేటాడే పులిగా మీరు అభిమానిస్తున్నారా? చివరి ప్రశ్న అంటే నేను ఇంతో అంత కొత్త నేను డిస్కవరీ ఛానల్ చూస్తా. ముగించే ముందు ఇప్పుడు కరీంనగర్ పార్లమెంట్ లో మీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఎంత మెజారిటీతో గెలిచే అవకాశం? చెప్పలేండి. పోయినసారి 5 లక్షలతో గెలుతుంటే ఓడిపోయాను. అర్థమైందండి. విశ్వాసం నాయకుడిగా నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే మా పార్టీ నాయకులంతా పోయినసారి 7 ఎమ్మెల్యేలు గెలిచినారు, 5 లక్షల మెజార్టీతో గెలుతున్నాం అని చెప్పినా నేను ఓడిపోయాను. ప్రజల నిర్ణయం అట్లుంటుంది. కాబట్టి ఈసారి మాకు 5,000 మెజార్టీ ఉన్నది. గెలుపు పక్కాగా మరి డెఫినెట్గా 100% ప్రజలు ఈసారి నన్ను గెలిపించాలని చెప్పి ఆలోచిస్తున్నట్టు నేను గ్రహించిన. బట్ అల్టిమేట్లీ ఎన్నికల్లో లాస్ట్ డే నాడు లాస్ట్ 15 రోజులు ఎట్లుంటో చెప్పలేము. మళ్ళీ మోడీ గిட்ட ఏమైనా పుల్వామా లాంటిది పట్టుకొచ్చాడు అనుకో, చెప్పలేం కదా. అందుకోసం పోయినసారి పుల్వామా అటాక్ కావడమే నేను ఓడిపోయినా, దురదృష్టవశాలు. చివరిగా ఎవరు వచ్చే అవకాశం ఉందండి? మీరు జాతీయ రాజకీయాలు బాగా చూస్తారు. ఇండియా కూటమి అయితే ఫెయిల్ అయిపోయిందండి. ఇంకెవరికి వెళ్తారో ఇంకా ప్రజలు నిర్ణయం చేస్తారు. కానీ ఇండియా కూటమి బీజేపీకి అవకాశం ఉందని నేను అనను, కానీ ఇండియా కూటమి అయితే గెలిచే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ కూటమే సక్కంగా లేదు. ఇప్పుడు మాయావతి గారు వస్తలేరు, తర్వాత మమతా బెనర్జీ గారు వెళ్ళిపోయినరు, నితీష్ కుమార్ గారు వెళ్ళిపోయినరు, ఆప్ వెళ్ళిపోయింది, మాను పంజాబ్ లో పొత్తు పెట్టుకుని అన్నాడు, కేజ్రీవాల్ గారు దూరం అయిపోయినరు. ఇంకా నేను అఖిలేష్ యాదవ్ నేను 10 సీట్లు ఇస్తా అన్నాడు, 10 సీట్లు లేకపోతే మీరు పోటీ చేయండి నేను పోటీ చేస్తా అన్నాడు. సో ఆయన వెళ్ళిపోతాడు. ఆఖరికి వీళ్ళకి ఒకలో ఇద్దరు దొరుకుతారు. చూద్దాం ఏమవుతుందో కాంగ్రెస్. థ్యాంక్ యూ వినోద్ గారు, మీ అభిప్రాయాలు మాతో షేర్ చేసుకున్నందుకు. ఇది సీనియర్ బీఆర్ఎస్ లీడర్ అయినటువంటి వినోద్ గారి అభిప్రాయాలు. మళ్ళీ బీఆర్ఎస్ పుంజుకుంటుందని, పార్లమెంట్ ఎన్నికల్లో 12 స్థానాలు గెలుచుకోవడానికి కష్టపడి పనిచేస్తామని, త్వరలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కూడా తనదైన శైలిలో తెలంగాణ రాజకీయాలను శాసించనున్నట్టు చెప్తున్నారు. థ్యాంక్ యూ. మరింత మంది కొత్త విశిష్టమైనటువంటి అతిథులతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.